నమస్కారం, బీఎస్కే న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ట్రంప్ డెడ్లీ వార్నింగ్. బాణాసంచా కేంద్రంలో పెను విషాదం, 20 మంది సజీవ దహనం. ఫార్ములా ఈ రేస్ కేసులో బిగ్ ట్విస్ట్, కేటీఆర్ కు చిక్కులు. భక్తులకు టీటీడీ అలర్ట్, చంద్రగ్రహణం వేళ శ్రీవారి ఆలయం మూసివేత. ఇక డీటెయిల్స్ చూస్తే, భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్లో విలీనమైన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరారు. భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందినప్పటికీ ప్రస్తుతం అక్కడ కనీసం ఆయన ఆలయ చెత్తను వేయడానికి కూడా స్థలం లేని దుస్థితి ఉందని నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి విహారయాత్రలకు కూడా ఆటంకం కలుగుతోందని ఆయన గుర్తు చేశారు. ఇటీవల తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం చంద్రబాబును కలిసి 5 గ్రామాలను కోరడాన్ని నారాయణ సమర్థించారు. ఈ ప్రతిపాదన అత్యంత సమంజసమైందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టు కోసం 7 మండలాలను ఏపీలో కలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఈ 5 గ్రామాల విషయంలో పట్టుదలకు పోకుండా 2 రాష్ట్రాల మధ్య సామరస్య పూర్వక పరిష్కారం లభించాలని ఆయన సూచించారు. మరి భద్రాచలం ఆలయ అవసరాల దృష్ట్యా ఏపీ ప్రభుత్వం ఈ 5 గ్రామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ముజిబుర్ రహమాన్ చెప్పేసి 100కి 92-93% అతనికి ఓట్లేశారు. ది బిగ్గెస్ట్ మెజారిటీ. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఎంత మంచివాడైనా, ఎంత ప్రజలకు ఆప్తుడైనా వీళ్ళ ఇంట్రెస్ట్ తగ్గితే ఆమెను చంపేయడమే. దాని దయాదక్షిణ లేవు. అందులో క్రమంగా దీనిలోనే ఇప్పుడు కొమ్మినేని చెప్పేశారు. సరే, ఆయన నెగిటివ్ పాజిటివ్ అది మనకు అనవసరం. ఆ దేశాధ్యక్షుడైనా ఆ దేశాధ్యక్షుడు ఉన్నవాటిని ఆ ప్రజలు తిరుగుబాటు చేసి ఓడిస్తే మనకి అభ్యంతరంలా. ఇప్పుడు బంగ్లాదేశ్ తిరుగుబాటు చేశారు, అట్లాగే శ్రీలంకలో తిరుగుబాటు చేశారు. అది వాళ్ళ ఇష్టం. ప్రజలు తిరుగుబాటు చేసి గవర్నమెంట్ ఓడించుకోవచ్చు, గెలిపించుకోవచ్చు. మరి అమెరికన్ పాత్ర ఏంటి? నా మాట లేకపోతే నేను చంపేస్తాను చెప్పేసి అంటే చెప్పడం అంటే పాలిటిక్స్ కాదు ఇది. ప్రపంచ టెర్రరిస్ట్ ఎవరన్నా ఉంటే టెర్రరిస్ట్కి నెంబర్ 1 మోడీ కాదు, ట్రంప్ అవుతాడు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టరు నిన్నగా మొన్న ఇజ్రాయెల్ పోయాడు. అసలు మామూలుగా ఇజ్రాయెల్కు మనకు సంబంధాలు లేవు. మోడీ వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ సంబంధం పెట్టుకున్నాం. అంతకుముందు ఇజ్రాయెల్, ఎందుకంటే ఇజ్రాయెల్ పాలిస్తాన్ని చంపేస్తూ ఉంది, గాజాలను దాడులు చేస్తూ ఉంది, మానవత రహితమైనటువంటి పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నారు. కాబట్టి పొలిటికల్గా, బడ్జెటల్గా, ప్రోటోకాల్గా కూడా భారతదేశం ఇజ్రాయెల్ సంబంధాలు పెట్టుకోలేదు. మోడీ వచ్చిన తర్వాతనే దాన్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు? అమెరికా ట్రంప్ని ప్లీజ్ చేయడానికి. ఇప్పుడు మనం పోయాడు. ఎందుకు పోయాడికి? ఇజ్రాయెల్కి ఏం పని ఉంది? ఆడపోయి టెర్రరిజానికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేద్దామని చెప్పేసి ప్రకటించాడు. అసలు టెర్రరిస్ట్ దేశమే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ కన్నా మించిన టెర్రరిస్టులు ఉన్న దేశం ఉందా? ట్రంప్ కన్నా మించిన టెర్రరిస్ట్ మనగాడు ఉన్నాడు ప్రపంచంలో. వాళ్ళ దగ్గర పోయి మనం టెర్రరిజం ఫైట్ చేయాలంటే అర్థం ఏంటి? ఇదంతా మోసపూరితమైనటువంటి ప్రకటన, న్యాయబద్ధ రాజకీయ ప్రకటన కావు. ఇప్పుడు కరెక్ట్గా మరుసటి రోజే కొమ్మినేని చంపేశారు. ఆయన సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకేం సంబంధం అంటాం మనం. దాన్ని చంపిన వాళ్ళు ఇప్పుడు అయింది దాదాపు 444 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. ఎక్కడ వాళ్ళు ఆగిపోయారు. మన ఇండియన్స్ ఎక్కువ మంది పనిచేస్తారు గల్ఫ్ కంట్రీస్లో. వాళ్ళందరూ హతాహతం అయిపోయారు. దాదాపుగా 45-50% ఆయిల్ ఇంపోర్టు ఇరాన్ నుంచి జరుగుతుంది. తర్వాత ఆ రూటు జరుగుతుంది. అవి మొత్తం ఆగిపోయింది.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కోకాపేటలోని శారదాపేటం భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న తాజా నిర్ణయంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. ఒకవైపు సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మరోవైపు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. హరీష్ రావు శారదాపేటం భూములను తిరిగి పీఠానికే కేటాయించడం శుభపరిణామని అభివర్ణించారు. ఇది రాజశ్యామలాదేవి అమ్మవారి కృపతో జరిగిన ధర్మ విజయమని, భక్తుల పోరాటానికి దక్కిన ఫలితమని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అమ్మవారే సరైన బుద్ధి ప్రసాదించారని, అందుకే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. పీఠం భూముల విషయంలో హర్షం వ్యక్తం చేస్తూనే మరో వివాదాస్పద అంశాన్ని హరీష్ తెరపైకి తీసుకొచ్చారు. రేవంత్ రెడ్డి అల్లుడి అనుయాయులకు నామినేషన్ పద్ధతిలో కేటాయించిన 17 ఎకరాల భూమి సంగతేంటని ఆయన ప్రశ్నించారు. పర్యావరణ నియామకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా హెచ్ఎండిఏ ద్వారా ఇచ్చిన ఆ భూమిలో కొనసాగుతున్న క్రషర్ యూనిట్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా రేవంత్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై బీఆర్ఎస్ తన పోరాటాన్ని ఆపదన్నారు. ఖజానాకు తూట్లు పొడిచే పనులను సహించేది లేదన్నారు హరీష్ రావు. రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. ఇందులో స్పష్టంగా చెప్పినారు. సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. ఇది ఓఆర్ఆర్ కు కిలోమీటర్ లోపలే ఉన్న నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడును లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తన వ్యక్తిగత ప్రతిష్టను అలాగే పవిత్రమైన టీటీడీ గౌరవాన్ని దెబ్బతీసేందుకు కొందరు కుట్ర పన్నారని ఆయన తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా బీఆర్ నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు చూపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ మద్దతుదారులు వీటిని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలపై స్పందించిన బీఆర్ నాయుడు ఇవి పూర్తిగా ఏఐ సాంకేతికతతో సృష్టించినవని స్పష్టం చేశారు. తన రూపాన్ని అనుకరించేలా అత్యున్నత సాంకేతికతను వాడుకుని ఈ తప్పుడు వీడియోలు రూపొందించారని ఆయన ఫేస్బుక్ వేదికగా వివరించారు. వ్యక్తిగతంగా తనను అప్రదిష్టపాలు చేయడమే కాకుండా హిందూ ధర్మానికి నిలయమైన తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ పని చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ అనేది ఏఐ టెక్నాలజీ ద్వారా ఒక వ్యక్తి ముఖాన్ని, గొంతును మరొకరిపై అతికించి వారు నిజంగానే ఆ పని చేస్తున్నట్లుగా భ్రమ కలిగించే ప్రక్రియ. ప్రస్తుతం ఇలాంటి వీడియోను గుర్తించడం సామాన్యులకు కష్టతరంగా మారింది. సాంకేతికతను ఆసరాగా చేసుకుని జరుగుతున్న ఈ వ్యక్తిత్వ సహనంపై బీఆర్ నాయుడు చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఫేక్ వీడియోల మూలాలను సైబర్ క్రైమ్ పోలీసులు ఎలా ఛేదిస్తారో చూడాలి. మరి అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు ఇప్పుడు విమాన ప్రయాణికులను వణికిస్తున్నాయి. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తలెత్తిన భీకర దాడుల కారణంగా మిడిల్ ఈస్ట్ గగనతలం మూతపడింది. దీని ప్రభావం మన శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు దేశవ్యాప్త విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. ఇరాన్ జరుపుతున్న భీకర దాడుల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా పలు మిడిల్ ఈస్ట్ దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దోహా, అబుదాబి, జెడ్డా, సౌదీ అరేబియా వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన సర్వీసులు రద్దయ్యాయి. ఎయిర్ ఇండియా ఇప్పటికే తన విమానాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ గణాంకాల ప్రకారం శనివారం ఒక్కరోజే మిడిల్ ఈస్ట్ వ్యాప్తంగా సుమారు 966 విమానాలు రద్దు కాగా ఆదివారం కూడా మరో 800కు పైగా విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. భారత విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రయాణికుల కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందే విమాన స్థితిని యాప్ లేదా వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవాలని కోరింది. అత్యవసరమైతే తప్ప మిడిల్ ఈస్ట్ దేశాలకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమని డీజీసీఏ స్పష్టం చేసింది. రద్దయిన విమానాలకు సంబంధించి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ మార్గాల కోసం సంబంధిత ఎయిర్లైన్స్ ను సంప్రదించాలని సూచించింది.
జగన్ నా పేరు జగన్మోహన్ రెడ్డి. నేను యూకే వెళ్ళాలి, లండన్ ఎయిర్పోర్ట్. అవును సార్, ఇండిగో. నాది హైదరాబాద్ టు ముంబై ఏమో 10కి హైదరాబాద్, రీచింగ్ ముంబై 11:35. ఫ్రమ్ ముంబై నా ఫ్లైట్ 2:20. అంటే అదే మీకు తెలుసు, మిడిల్ ఈస్ట్ లో ఆబ్వియస్లీ సేఫ్టీ రీజన్స్ వల్ల చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయని చెప్తున్నారు. తప్పదు కదండి, మాకు ఇంకా ఆప్షన్స్ ఏం లేవు. వాళ్ళు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా ఆల్టర్నేట్ ఫ్లైట్స్ అంటే మీరు కాల్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో మరో బాంబు పేలబోతోందా? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోందా? ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో గుబులు రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో A2 నిందితుడిగా ఉన్న అరవింద్ కుమార్ తాజాగా అప్రూవర్గా మారేందుకు సిద్దమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తనపై విచారణ జటిలమవుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారులతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల నిధుల మళ్లింపు జరిగిందని ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. ఒకవేళ అరవింద్ కుమార్ అప్రూవర్గా మారి సాక్ష్యం చెబితే అప్పటి మంత్రి కేటీఆర్ మేడకు ఈ కేసు గట్టిగా చుట్టుకునే అవకాశం ఉంది. అరవింద్ కుమార్ ను ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్ర పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అటు కేటీఆర్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విచారణ వేగవంతమైంది. ఇటీవల జరిగిన ఐఏఎస్ బదిలీలో అరవింద్ కుమార్ కు ప్రభుత్వం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. ఛార్జిషీట్ దాఖలు చేసే లోపే ఆయన అప్రూవర్ గా మారి నిజాలు వెల్లడిస్తారని ఉత్కంఠ నెలకొంది. అరవింద్ కుమార్ నోరు విప్పితే ఫార్ములా ఈ రేస్ వెనుక ఉన్న అతలు కుట్టు బయటపడుతుందా? కేటీఆర్ మేడకు ఈ చిక్కులు ఎలా చుట్టుకుంటాయి అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ రోజు తన 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా చంద్రబాబు ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశారు. నితీష్ కుమార్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటూ సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. భారత రాజకీయాల్లో అత్యంత అనుభవజ్ఞులైన నాయకుల్లో నితీష్ కుమార్ ఒకరని, బీహార్ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి ఆయన చేస్తున్న కృషిని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రశంసించారు. ప్రస్తుతం కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ మరియు జనతాదళ్ యునైటెడ్ కీలక భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఉన్న సాన్నిహిత్యం జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. నితీష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. టంగుటూరు మండలంలోని ప్రముఖ పొగాకు సంస్థ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. కంపెనీలోని పొగాకు గ్రేడింగ్ యూనిట్లో మంటలు ఒక్కసారిగా చెలరేగి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలు అంధకరమయంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి మంటలు పక్కనే ఉన్న ఇతర గిడ్డంగులకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు. ఈ ప్రమాదంలో సుమారు 2,000కు పైగా పొగాకు బెళ్లు పూర్తిగా కాలిపూర్తయ్యాయి. దీనివల్ల కంపెనీకి కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి అసలు కారణాలు విచారణలో తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లో పెను విషాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుళ్లో 20 మంది కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 10 మందికి పైగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. ఈ ఘోర దుర్ఘటనపై ఆర్డీఓ మల్లిబాబు కీలక వివరాలు వెల్లడించారు. పొలాల మధ్య ఉన్న బాణసంచా తయారీ కేంద్రంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో 20 మంది కార్మికులు బయటకు వచ్చే అవకాశం లేక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని ఆర్డీఓ మల్లిబాబు స్పష్టం చేశారు. అయితే 6 షెడ్లలో భారీ ఎత్తున
నిబంధనలకు విరుద్ధంగా తయారీ సాగుతోందని ప్రాథమిక విచారణలో తేలింది. ప్రమాదం జరిగిన వెంటనే తయారీ కేంద్రం యజమాని అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో 6గురిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. బాధితుల్లో కప్ప వెంకటలక్ష్మి, మోర్తా శ్రీను, కె శ్రీను, చిటికె లక్ష్మి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిబంధనల ఉల్లంఘన వల్లే ఈ ఘోరం జరిగిందా అన్న కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. నేను సంఘటన దగ్గరికి మాధవ్ గారు అందరు నాయకులు పోయి చూశాం. హృదయ విదారకమైనటువంటి సంఘటన. అది చూసినప్పుడు చాలా బాధ కలిగింది. ఈ సంఘటన మొత్తం కలిసి ఇప్పటికి 20 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. 9 మంది హాస్పిటల్లో చేరి క్రిటికల్గా ఉన్నారు. 2 సేఫ్గా ఉన్నారు. మొత్తం కలిసి 31 మంది. ఇందులో చాలామంది వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్నారు. అందులో కూడా ఎస్సీలు అయితే దగ్గర 12 మంది ఎస్సీలు ఉన్నారు. ఒక 9 మంది మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని లోపల కూడా పరామర్శించాం. చాలామంది పేదరికం, ఏదో కూలి పని చేసుకొని ఇల్లు గడపాలనే పరిస్థితి. అవన్నీ కూడా చూసిన తర్వాత జరిగిన సంఘటన పైన చాలా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటున్నాం. ఈ సంఘటన ఇటీవల ఒక సంఘటన జరిగింది. దానిపైన ఒక ఎంక్వైరీ వేసాం. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా పంపించాం. యాక్షన్ తీసుకోమని చెప్పిన తర్వాత కూడా 2వ సంఘటన జరిగింది. ప్రభుత్వం ఫర్మ్గా ఉండి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూడడానికి అన్ని విధాల యాక్షన్ తీసుకుంటాం. ఈ సంఘటన ఎంక్వైరీ చేసి అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. ఎవరెవరు ల్యాప్సెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అన్నీ కూడా ఫిక్స్ చేస్తాం. మొట్టమొదటిసారిగా అక్కడుండే ఆఫీసర్లు, ఆర్డీఓ కన్సర్న్, డిఎస్పి, అదే మరి డిస్ట్రిక్ట్ లేబర్ ఆఫీసర్, ఫైర్ ఆఫీసర్, వీళ్ళ 4 సస్పెన్షన్లో పెడుతున్నాం. సస్పెన్షన్లో పెట్టి భవిష్యత్తులో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ లాక్సిటీ ఉన్నా, ఎక్కడ తప్పు ఉన్నా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటాం. రెండోది, మనుషులు కూడా కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. ఇలాంటి నేరాలు చేసి ప్రజా జీవితాలతో చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళపైన క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడమే కాకుండా చట్టపరంగా వాళ్ళని ఏం చేయాలనో అరెస్ట్లే కాకుండా ప్రాసిక్యూషన్ చేపిస్తాం. వీలైనంత వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చే ప్రయత్నం చేస్తాం. ఇంకొక పక్కన వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేసి బాధితులకు అందరికీ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అప్పచెప్తాం. ఎందుకంటే వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడానికి వీలు లేదు. అదే మరి ప్రభుత్వ పరంగా ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి మృతులందరికీ 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు ఇచ్చారు. అది కాకుండా 20 లక్షలు ఇస్తాం. అదే మాదిరిగా వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఆ ట్రీట్మెంట్ అంతా ఖర్చు పెట్టి